गं गणपतिये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं శ్రీరామచంద్రం ప్రణమామ్యహం. ఈరోజు మీకు అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరాముని యొక్క వంశవృక్షము, అదేవిధంగా సీతామాత యొక్క వంశవృక్షాన్ని మీకు తెలియజేస్తానండి. వీరి యొక్క వంశవృక్షాన్ని ఎవరైతే వింటారో, ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఎవరైతే వింటారో వారి యొక్క ఆజన్మాంతము కలిగినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతుందండి. అత్యంత భయంకరమైనటువంటి పాపాలు సైతం ఈ విషయాన్ని విన్నంత మాత్రాన్నే తుడిచిపెట్టుకు వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రీరామనవమి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ వీరి యొక్క వంశవృక్షాన్ని వినండి. సీతామాత యొక్క స్వయంవరం రోజు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడండి శ్రీరాముని యొక్క వంశవృక్షాన్ని. అదేవిధంగా జనక మహారాజు వశిష్ఠుల వారికి వివరిస్తున్నారు వారి యొక్క వంశవృక్షాన్ని. అంటే సీతామాత యొక్క పూర్వీకుల గురించి జనక మహారాజు చెప్పగా శ్రీరాముని యొక్క పూర్వీకుల గురించి వశిష్ఠ మహాముని తెలియజేస్తున్నాడండి. ఈ విషయం ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి విషయం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వినండి. శ్రీరామనవమి రోజు ఈ విషయాన్ని విన్నంత మాత్రాన్నే ఎంతో పుణ్యఫలం మీ సొంతమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా వింటారని ఆశిస్తున్నానండి. మీకోసం ఈ విషయాన్ని అక్షర రూపంలో మీ ముందు ఉంచుతున్నానండి. తప్పక వినండి. జై శ్రీరామ్. సీతామాత యొక్క స్వయంవరం రోజు వశిష్ఠ మహాముని రాముని యొక్క వంశవృక్షం గూర్చి జనక మహారాజుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడండి. సూర్యవంశమునకు ఆదిపురుషుడు వివస్వంతుడండి. రెండవ వాడు వైవస్వత మనువు, మూడవ వాడు ఇక్ష్వాకుడు. ఈయన పేరు మీదుగానే వంశానికి ఇక్ష్వాకు వంశమని పేరు వచ్చిందండి. వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు కాకుండా నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంసుడు, నృగుడు, దిష్టుడు, కురూషుడు, వృషధ్రుడు అనే 9 మంది కుమారులు ఉన్నట్లుగా తెలియజేశాడు ఆయన. ఇక్ష్వాకుడికి 9 కుమారులండి. వారిలో ఒకతను వికుక్షి, నాభాగుని కుమారుడు అంబరీషుడండి. శర్యాతి కూతురు సుకన్య, ఆమె చ్యవన మహర్షి యొక్క భార్య కూడా అండి. వికుక్షికి వశిష్ఠ మహర్షి అనుగ్రహంచే రాజ్యాధికారం లభించిందండి. అతని కుమారుడైన అయోధునకు కకుస్థుడు జన్మించాడు. ఇతడు తన కుమారులలో జ్యేష్ఠుడైనటువంటి కువలాశ్వునికి రాజ్యాభిషేకం చేస్తాడండి. కువలాశ్వుని పుత్రులతో దృఢాశ్వునికి హర్యశ్వుడు, ఇతని మనుమడు సంహతాశ్వునికి 2 పుత్రులను మరియు పుత్రిక హైమవతి జన్మించారండి. హైమవతికి ప్రసేనజిత్తుడనే కుమారుడు జన్మించాడు. ఇతని మనుమడే మాందాత. ఇతనికి పురుకుత్సుడు, ముచికుందుడు అనేటువంటి 2 పుత్రులు జన్మించారండి. పురుకుత్సునికి త్రయ్యారుని అను పుత్రుడును, ఇతనికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారండి. వీరిలో సత్యవ్రతుడు పరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టినండి. ఈ సత్యవ్రతుడే తండ్రి మాట పాటించక జీవులను హింసిస్తూ, గోవధ చేయుచు, గోమాంసమును భక్షించుచు, చాలా వరకు పాపపు పనులు చేస్తూ ఇలాంటి 3 పాపాల చేత త్రిశంకుడు అని కూడా నామధేయము కలిగిందండి అతనికి. వశిష్ఠ మహర్షి చేత శాపగ్రస్తుడు కూడా అవుతాడండి. విశ్వామిత్రుడు తన తపోబలం చేత త్రిశంకుని కోసం స్వర్గమును కూడా సృష్టిస్తాడు. ఇదియే త్రిశంకు స్వర్గం అని కూడా
అంటారు. త్రిశంకుడు అనే సత్యవ్రతుని పుత్రుడే హరిశ్చంద్రుడండి. హరిశ్చంద్రుడి జీవిత పర్యంతము సత్యవ్రత దీక్షను పాటించి శివానుగ్రహ భాగ్యం పొంది సత్య హరిశ్చంద్రుడు అనే కీర్తిని సొంతం చేసుకుంటాడండి. ఇతని కుమారుడు లోహితుడు, ఇతని మనవడు బాహు కుమారుడు సగరుడు. ఇతడు సామ్రాజ్యాధికారి అయి లోకమున మరల ధర్మమును చాలా వరకు నెలకొల్పాడండి. సగర చక్రవర్తి అని కీర్తిగాంచాడండి. ఇతను సగరునికి 2 భార్యలు కూడా ఉన్నారండి. వీరిలో పెద్ద భార్య 66,000 మంది కుమారులను పొందగా, చిన్న భార్య వంశోద్ధారకుడునకు 1 పుత్రుని ప్రసాదించమని ఔర్య మహామునిని కోరిందండి. సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించి యాగాశ్వము వెంట 66,000 మంది కుమారులను పంపించాడండి. వారు యాగాశ్వమును వెతుకుతూ పాతాళ లోకము చేరి కపిలముని కోపాగ్నికి భస్మమవుతారండి. వీరు పాతాళంను చేరుట భూమిని తవ్వినందువల్ల అక్కడ సముద్రము ఏర్పడిందండి. సగరుని పేరిట సాగరముగా ప్రసిద్ధి చెందిందండి ఈ సముద్రము. వీరి తర్వాత పంచజనుడు చక్రవర్తి అవుతాడండి. ఇతని కుమారుడు దిలీపుడండి. దిలీపునికి జన్మించిన వాడు భగీరథుడు. భగీరథుడి యొక్క పితృదేవతలకు సద్గతులను ప్రసాదించుటకు ఘోర తపస్సు ఆచరించి గంగా భవానిని శివుని సహాయంతో భువికి తెప్పించాడండి. భగీరథుని మునిమనువుడు అంబరీషుడండి. అంబరీషుని మునిమనువుడే రఘువు. ఇతని పేరిటనే రఘువంశం ఏర్పడిందండి. రఘువు కుమారుడు అజుడు. అజమ మహారాజు కుమారులు సురభుడు, దశరథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని చిరకాలము పాలించెను. ఇతడు పుత్రకామేష్టి యాగము జరుపుగా శ్రీ మహావిష్ణువే శ్రీరాముడుగా అవతరించాడండి. ఇలా వశిష్ఠుడు శ్రీరాముని యొక్క వంశవృక్షాన్ని క్లుప్తంగా తెలియజేసిన తర్వాత జనక మహారాజు తన వంశ చరిత్రను వివరిస్తున్నాడండి. అంటే సీతామాత యొక్క పూర్వీకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకప్పుడు ధర్మనిష్ఠుడైన ఒక గొప్ప వ్యక్తి, పురుషులలో అత్యంత బలవంతుడు మరియు తన సొంత చర్యల ద్వారా 3 లోకాలలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు నిమిరాజు అండి. ఆ నిమిరాజు కుమారుడు మిథి. ఈయన మిథిలా నగరాన్ని నిర్మించాడండి. ఇతను మొదటి జనకుడండి. మిథి యొక్క పుత్రుడు ఉదవసుని కుమారుడు నందివర్ధనుడి కుమారుడు సుకేతుని కుమారుడు దేవరథుడు. మహాశక్తివంతుడు, ధర్మాత్ముడు కూడా అండి ఈ దేవరథుడి యొక్క కుమారుడు బృహద్రథుడి యొక్క కుమారుడు మహావీరుడి కుమారుడు సుధృతి. ఈయన సుధృతి అనే ఆయన సత్య ధైర్య సాహసాలకు చాలా గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడండి. ధర్మానికి కట్టుబడినటువంటి రాజర్షి దృష్టకేతుని యొక్క కుమారుడు హర్యశ్వ. ఈ హర్యశ్వ యొక్క కుమారుడు మారు కుమారుడు ప్రతిందకుని కుమారుడు సదాచారుడైన రాజు కీర్తిరథ అనే పేరుతో పరిపాలించాడండి. ఈ కీర్తిరథ యొక్క కుమారుడు దేవమిథ యొక్క కుమారుడు విబుధ కుమారుడు మహీద్రకుని కుమారుడు మహారాజు కీర్తిరథుడండి. ఈ కీర్తిరథుని యొక్క కుమారుడు స్వర్ణరోమ. ఈ స్వర్ణరోమ కుమారుడు హ్రస్వరోముడి యొక్క మతపరమైన చాలా గొప్ప రాజండి. ఆయన గొప్ప ఆత్మీయుడు కూడా. ఆయన 2 కుమారులలో జనకుడనే నేను పెద్దవాడిని. అత్యంత పరాక్రమవంతుడైన కుశధ్వజుడు నాకు తమ్ముడు అని ఈయన జనక మహారాజు తన యొక్క వంశవృక్షాన్ని వీరికి వివరించాడండి. ఈ సీతారాముల వంశ చరిత్ర
శ్రీరామనవమి రోజున వింటే ఎంతో పుణ్యము మహద్భాగ్యము అండి. మీరు తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు కూడా ఇది విన్నంత మాత్రాన్నే వెళ్ళిపోతుందండి. ఆ పాపాలకు పరిష్కారము దొరికినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.